హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటో చూసేద్దాం రండి. ఈ రెసిపీ అయితే కంపల్సరిగా ఆడపిల్లలున్న ప్రతి ఒక్క తల్లి అయితే నేర్చుకోవాల్సిన ఐటెం అనమాట. స్వీట్ రెసిపీ. కంపల్సరిగా ఈ ఐటెం అయితే నేర్చుకోండి. మీకు ఆడపిల్లలు ఉంటే కంపల్సరిగా ఇదైతే చేసి పెట్టండి. మనకి మనం ఎలా ఉన్నా కానీ ఫ్రెండ్స్, మన పిల్లలు అయితే హెల్తీగా ఉండాలని మనం ఎక్కువగా ఆశపడతాం కదా. నాకైతే ముగ్గురు కూతుర్లు ఉన్నారు కాబట్టి నేనైతే యూట్యూబ్లో ఏదో ఒకటి చూసి నేర్చుకుంటూ ఉంటాను. కానీ ఇదైతే ఈ రెసిపీ అయితే మా అమ్మ నాకైతే నేర్పించిందనమాట. నువ్వుల లడ్డు చేయటం అనమాట. నువ్వుల లడ్డు అనేది రోజుకి చిన్నపిల్లలు ఆడపిల్లలనే కాదు, ఎవరు తిన్నా కానీ మంచిదేనమాట. కానీ ఆడపిల్లలకైతే ఏజ్ అటెండ్ అవ్వకుండా ముందే ఉండే చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచే మనం కానీ పెడతా ఉన్నామంటే పిల్లలకి బోన్ అనేది వెయిట్గా ఉంటుంది అనమాట. బోన్ వెయిట్ అనేది పిల్లలకి వచ్చిద్ది. నడుములు స్ట్రెంత్గా ఉంటాయి. అందువల్ల నేనైతే ఇదైతే అమ్మ దగ్గర అడిగి మరీ చేశానన్నమాట. చూడండి, ఇప్పుడైతే పల్లీలు వేపుతున్నాను నేను. పల్లీలు అనేది హై ఫ్లేమ్లో ఎప్పుడు వేపకూడదండి. పల్లీ అయినా కానీ సరే, ఏ ఐటమ్ అయినా నువ్వులైనా కానీ లో ఫ్లేమ్లో పెట్టే పల్లీలు అనేవి ఆ విధంగా వేగాలన్నమాట. ఊరికి అలా పట్టుకుంటేనే పట్టు అనేది ఊడిపోవాలన్నమాట. ఆ విధంగా అయితే వేపుకోవాలి. సిమ్లో పెట్టే మొత్తం ప్రాసెసింగ్ అంతా చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, నువ్వులైతే వేసేసాను అనమాట. నువ్వులు కూడా సేమ్ అలాగే కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టే వేపాలి. నేను నాన్ స్టిక్ పెనం పైన వేపాను. ఎంతసేపు టైం అయినా కానీ ఓపిక్గా చేసుకుంటా ఫ్రెండ్స్. నేనైతే నా పిల్లల కోసమైనా, నా భర్త కోసమైనా ఏ వంటలు చేస్తున్నానన్నా కానీ వాళ్ళ కోసం అయితే ఓపిక్గా ఎంతసేపు అయినా కానీ సరే చేసేస్తానన్నమాట. ఇప్పుడైతే చూడండి, మనకి లడ్డు అనేది కొంచెం ఫ్లేవర్గా తినడానికి బాగుండాలని చెప్పి నేనైతే కొంచెం యాలకులు కూడా దాంట్లో యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయినాయి, అవి తీసి పక్కన పెట్టేశాను. తర్వాత అయితే బాదం పప్పు, జీడిపప్పు అయితే వేసి వేపుతున్నాను అనమాట. నేను ఇంకా ఆయిల్ గీలు ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఆ పెనం పైన ఊరికి అలా వేపుతున్నాను అనమాట. ఫస్ట్ పల్లీలు వేపాను, తర్వాత నువ్వులు అయితే వేపాను కదా. ఇప్పుడు మొత్తం పూర్తిగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత నేనైతే మిక్సీలో వేసి మొత్తము పౌడర్ లాగా పట్టేస్తున్నాను అనమాట. చూడండి, అలా పౌడర్ లాగా పట్టేసిన తర్వాత మనకి కావాల్సినంత ఇప్పుడు ఫస్ట్ వచ్చి పల్లీలు వేసి పెట్టాను అనమాట. అంటే వన్ బై వన్ అలాగా వేసి రుబ్బుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే పల్లీలు వేసి రుబ్బాను కదా, తర్వాత నువ్వులు కూడా వేసి అయితే రుబ్బాను. తర్వాత మనము వేపు పెట్టుకున్న ముందిరి బాదం ఉంది కదా, అది కూడా వేసి వేపేసాను అనమాట. ఇప్పుడు చూడండి, ఉండ చుడితే కొంచెం అలా పట్టుకుంటే ఉండ కట్టినట్టుగా ఉంది కదా, మీరే చూడండి. దాని తర్వాత అయితే బెల్లం అయితే ఫస్ట్ కానీ ముందే తురిమి పెట్టుకున్నాను అనమాట. ఆ బెల్లం కూడా ఇంకా పౌడర్లో యాడ్ చేసేసి ఈ పిండి ముందుగానే మనము నువ్వులు పల్లీలు మొత్తం మిక్సీ పెట్టుకున్నాం, మొత్తం కలిపేసి అయితే మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టిన తర్వాత చూడండి మొత్తం ఎలా వచ్చిద్దో ఒకసారి మీరే చూడండి. ఇప్పుడైతే వంట చుట్టడానికి మనకి బాగా ఉందన్నమాట. ఇప్పుడు చేతికి బాగా వస్తుంది కదా. అయినా కానీ కొంచెం నేనైతే నెయ్యి యాడ్ చేసుకున్నాను అనమాట. నెయ్యి తీసుకొని నెయ్యి అయితే బాగా చేతులకైతే రాసుకున్నాను. నెయ్యి బాగా కరగబెట్టి పెట్టుకున్నాను చూడండి. నెయ్యి చేతులకు రుద్దుకొని ఇంకా నువ్వుల లడ్లు అయితే చుట్టటమేనమాట. అంతే ఫ్రెండ్స్, ఏమి లేదు, ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నువ్వుల లడ్డు అయితే ఎంత బాగా రెడీ అయిందో చూసేసారు కదా. మీరు కూడా మీ పిల్లలకైతే ఈ విధంగా రెడీ చేసి పెట్టండి. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.